ఇటీవల జరిగిన ఒక షూటింగ్ సంబంధించిన వీడియోస్ అండి ఇవి. షూటింగ్లు తీయాలంటే సినిమా తీయాలంటే వాటికి సంబంధించిన కష్ట సుఖాలను తెలిపే ప్రయత్నం అండి మీకు. సో రాత్రిపూట షూట్ చేయడం అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇండైరెక్ట్గా మీకు కనిపించనిది ఏమిటంటే దోమలు కుట్టడం అనేది ఎవరికి కనిపించదో, అది చూపించలేము. కానీ ఆ దోమల నరకంతో చాలా ఉంటుంది. దోమలతోటి నరకము. సో అవన్నీ దాటుకొని ఒక సినిమా చేసి మంచి హిట్ కొట్టాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అని అందరూ అన్ని రకాల పబ్లిక్ అంటే సినిమా స్టాఫ్ కష్టపడే దృశ్యం అండి ఇది. ఇలా కష్టపడితేనే, ఇన్ని రకాల కష్టపడితేనే సినిమా అనేది పేరు తెచ్చి పెడుతుందా లేదా అనేది తర్వాత విషయం. ఇప్పుడు తెలియదండి, షూటింగ్ కంప్లీట్ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది అది. ముఖ్యంగా ప్రొడక్షన్ వాళ్ళు అంటే ప్రొడక్షన్ లేడీస్, లైట్ మెన్లు వీళ్ళు ఎక్కువగా కష్టపడుతుంటారండి. వీళ్ళ కష్టం అనేది చాలా అంటే ఇప్పుడు లైట్ మెన్లు ఏంటంటే కెమెరాలు కాదు, కెమెరామెన్లు కూడా అండి. కెమెరా మూసుకొని, అంత బరువైన కెమెరా మూసుకొని గుట్టలు ఎక్కాలి, పైకి వెళ్ళాలి, కిందికి రావాలి, రకరకాల. అలాగే లైట్లు మూసుకొని కూడా పైకి కిందికి వెళ్ళటం, పెద్ద పెద్ద గుట్టలు ఎక్కడం, చేయడం, ఇలాంటివన్నీ చేయగలగాలండి. చేస్తారు, అందుకే కష్టపడే వాళ్ళు అంటున్నాను. సో ఈ విధంగా కష్టపడి తీసిన సినిమాను తర్వాత దానికి అన్ని రకాల అంగులు అద్ది రిలీజ్ చేసిన తర్వాత ఒక్క సెకండ్లో చెప్పేస్తారు. సో ఒకసారి శ్రామికులు, సినిమా పరిశ్రమ సంబంధించిన కర్షకులు, సినిమా పరిశ్రమలో చేసే కార్మికులు బాగుపడాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలంటే షూటింగ్లో జరిగితేనే సంతోషంగా ఉంటారు. కాబట్టి మీలాంటి ప్రజలందరూ ఇలాంటి సినిమాలను అట్లీస్ట్ ఒకసారైనా చూసి ఆదరించి చేస్తేనే ఈ సినిమాలు మంచి సక్సెస్ అవుతాయి, అలాగే మంచి ఆదరణ పొందుతాయి. కాబట్టి ప్రజలందరూ సినిమాలు చూసి ఎంటర్టైన్మెంట్ చేసి దాంట్లో ఉన్న బ్యాడ్ను ఇలా ఉంటుందని తెలుసుకొని వాటిని పక్కన పెట్టాలని ఆలోచించండి. అలా చేయాలని కాదు. ఓకే, మరి